వెల్కమ్ టు యాస్పిరెంట్స్ అకాడమీ. ఇప్పుడు మనం ప్రియాంబుల్ గురించి చర్చించుకుందాం. ప్రియాంబుల్ను తెలుగులో ప్రవేశిక అంటారు. సో ఇది ఏంటి అని చెప్పేసి మనం చూద్దాం. దీనిపైన కొన్ని కేసులు ఉన్నాయి, అది కూడా చూద్దాం. చర్చించే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం వీడియో చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి అప్డేట్ మీ మెయిల్స్లోకి పొందగలుగుతారు. సో లెట్స్ బిగిన్. భారత ప్రవేశిక ఇలా మొదలవుతుంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వతంత్రమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవంను జాతీయ ఐక్యతను అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకున్నటకు సత్య నిష్ఠాపూర్వకంగా తీర్మానించుకొని 26 నవంబర్ 1949 మన రాజ్యాంగ పరిషత్లో పరిగ్రహించి శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం. సో ఇలా మన ప్రవేశిక మొదలవుతుంది. ఇది మనకు ఇంపార్టెంట్, కొంచెం చూడండి. సో ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో జస్ట్ ఒక అవగాహన మాత్రమే. ప్రవేశికలో ఏముంటుందని చెప్పేసి దాన్ని మీ ముందు ప్రయత్నం చేశాను అంతే. సో ఈ ప్రవేశికపై కొంతమంది అభిప్రాయాలు చూద్దాం. కొంతమంది ప్రముఖులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. వాళ్ళ అభిప్రాయాలు మనకి ఇంపార్టెంట్, చూద్దాం. అది రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ లాంటిదని చెప్పేసి జస్టిస్ హిదాయతుల్లా గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రవేశిక భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం అని చెప్పేసి కేఎం మున్షి చెప్పడం జరిగింది. కేఎం మున్షి గారు రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. నెక్స్ట్, ప్రవేశిక మన కళలకు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం అని చెప్పేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారు చెప్పడం జరిగింది. ఈయన కూడా రాజ్యాంగ పరిషత్లో సభ్యులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. లౌకిక రాజ్యం అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యాన్ని ఇస్తూ ఏ మతాన్ని అధికార మతంగా గుర్తించని రాజ్యమే లౌకిక రాజ్యం అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీన్ని ఇంగ్లీష్లో సెక్యులరిజం అంటారు. అంటే తటస్థంగా ఉండడం అన్నమాట. అంటే కొన్ని దేశాలు ఉంటాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ అది మతత్వ రాజ్యం, అది ముస్లింకి సంబంధించింది. అలాగే ఇరాన్, కువైట్, అరబ్, ఇలా యుఏఈ, ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి. సో అలా కాకుండా కొన్ని సెక్యులర్ కంట్రీస్ ఉంటాయి. అందులో మన భారతదేశం ఒకటి. అంటే ఏ మతానికి ప్రాతినిధ్యం ఇవ్వదు, అన్ని మతాల పట్ల తటస్థంగా ఉంటుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఈ లౌకిక అని చెప్పేసి పదం ఎప్పుడు చేయడం జరిగిందంటే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తికి భాగస్వామ్యం ఉండడం, వయోజన ఓటు హక్కు ద్వారా పాలకులు నిర్ణీత కాలానికి ప్రజలే ఎన్నుకుంటారు. స్వేచ్ఛ, సమానత్వం, సాభృత్వాలు ప్రజాస్వామ్య ఆశయాలు. సో ఏంటంటే ప్రజాస్వామ్యం ఏంటంటే మనకు కావాల్సిన వ్యక్తులను నిర్ణీత కాలానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకోవడం. ఇక్కడ ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం 1989కి పూర్వం ఓటు హక్కు అనేది 21 సంవత్సరాలు ఉంటుండే. దాన్ని 61వ రాజ్యాంగ సవరణ చేసి 21 సంవత్సరాలు ఉన్న ఓటు హక్కును 18 సంవత్సరాలకు రాజీవ్ గాంధీ గారు తేవడం జరిగింది. అప్పుడు ఈ అమెండ్మెంట్ చేసేప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నారు. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్ ఇక్కడ రాయలేదు, అది కూడా రాసుకోండి. నెక్స్ట్, గణతంత్ర దేశం. దేశాధినేతను
ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నిర్ణీత కాలానికి ఎన్నుకోవడం. సో మన దేశ అధినేత ఎవరు? సో మన ఇప్పుడు రాష్ట్రపతిని మనం ప్రత్యక్షంగా ఎన్నుకుంటున్నామా? లేదు, పరోక్షంగా ఎన్నుకుంటున్నాం. నెక్స్ట్ రాజకీయ న్యాయం. సో ఏంటంటే రాజ్యపాలనలో పౌరులందరికీ అవకాశాన్ని సమానంగా కల్పించడం. ఉదాహరణ చెప్పాలంటే ఎలక్షన్లో పోటీ చేసే హక్కు అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు అక్కడ పాయింట్ చెప్పినా కదా, సో అది ఇక్కడ మెన్షన్ చేసి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఆర్థిక న్యాయం. సంపదను వికేంద్రీకరణ చేయడం అన్నమాట. వికేంద్రీకరణ చేసి పేదరికాన్ని తగ్గించడం. సో వికేంద్రీకరణ అంటే కేంద్రం నుంచి గ్రామ స్థాయి వరకు దాన్ని విభజన చేయడం అన్నమాట. సో సంపదనని అలా విస్తరించడం. ఎలా అంటే ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు, వృత్తుల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం ద్వారా ఇది ఆర్థిక న్యాయం చేకూరుతుంది. నెక్స్ట్ సామ్యవాదం. సో ఈ వర్డ్ కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. మొత్తం 3 వర్డ్స్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. ఆ వర్డ్స్ ఏంటంటే సామ్యవాదం, లౌకికవాదం, నెక్స్ట్ సమగ్రత. సో ఈ 3 వర్డ్స్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. నెక్స్ట్ సామ్యవాదం. సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక అసమానతలను తగ్గిస్తూ సమాజ నిర్మాణానికి తోడ్పడే విధానాన్ని సామ్యవాదం అని చెప్పుకోవచ్చు. సో ఈ పదాన్ని ప్రవేశికలో ఇంతకుముందు చెప్పుకున్న యాస్టిజిని 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేశారు. సో ఈ సామ్యవాదం సాధన కోసం 1950లో ప్రణాళిక సంఘం ఏర్పాటు చేశారు. సో ప్రణాళిక సంఘం ఏం చేస్తుందో మన అందరికీ తెలుసు. 5 సంవత్సరాల కాలానికి ప్రణాళికలు వేయడం జరుగుతుంది. సో అలాంటివే 1951 భూ సంస్కరణ చట్టం కావచ్చు, నెక్స్ట్ 14 బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, నెక్స్ట్ 1971 రాజభరణ రద్దు కావచ్చు, 1975 20 సూత్రాల పథకం కావచ్చు, అలాగే 1978 ఆసియాకు తొలగింపు కావచ్చు, అలాగే 1980 6 బ్యాంకుల జాతీయకరణ, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇవన్నీ సామ్యవాదం కింద చెప్పుకోవచ్చు. సామ్యవాదం ఏంటంటే సమాజంలో పేరుకుపోయిన ఆర్థిక సమాజం తగ్గిస్తూ సమాజ నిర్మాణానికి తోడ్పడే విధానమే సామ్యవాదం అని చెప్పేసి గుర్తుంచుకోండి. అందులో భాగంగానే ఇవి చేసిన కార్యక్రమం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ సాంఘిక న్యాయం. పౌరులందరూ సమానులే. మత, వర్గ, లింగ, జాతి భేదాలు లేకుండా అందరికీ సమాన హోదా కల్పించడం. నెక్స్ట్ స్వేచ్ఛ. ప్రజాస్వామ్య రాజ్య స్థాపనకు స్వేచ్ఛాయుత నాగరిక జీవితం గడపడానికి అందరికీ ఆలోచన స్వేచ్ఛ, బాపట్న స్వేచ్ఛ, విశ్వాసం, ఆరాధనలను హామీ ఇవ్వడం. సో ఏంటంటే స్వేచ్ఛ అంటే ఏంటంటే స్వతంత్రంగా వారి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా, వారి మీద ఎలాంటి పీడన లేకుండా వారి బ్రతుకును అలా బ్రతకడానికి అలా స్వేచ్ఛను ఇవ్వడం అన్నమాట. నెక్స్ట్ సమానత్వం. సో ఇది అందరికీ తెలిసి ఇంతకుముందు చెప్పుకున్నాం. సౌభ్రాతృత్వం ఏంటంటే సోదరభావం, పౌరుల మధ్య సంఘీభావం, వ్యక్తి గౌరవం, దేశ సమగ్రతకు ప్రజల ఐక్యతకు సోదరభావం తప్పనిసరి. ఏంటంటే సౌభ్రాతృత్వం అంటే ఏంటంటే సోదరభావం, ప్రతి ఒక్కరిని సోదరులాగా ట్రీట్ చేయడం, బయటి వ్యక్తుల్ని గౌరవించడం, మరియు దేశ సమగ్రతకు మరియు ప్రజల ఐక్యతకు ఇది కంపల్సరీ ఉండాలని చెప్పేసి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఐక్యత, సమగ్రత. సో ఈ సమగ్రత ఇంతకుముందు చెప్పుకున్నాం. 76లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారని చెప్పేసి. ఇది స్వరణ్ సింగ్
సిఫార్సుల మేరకు ఈ పదాలను చేర్చడం జరిగింది. సో స్వరణ్ సింగ్ సిఫార్సుల మేరకు ఈ 3 వర్డ్స్ చేర్చడం జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమా కాదా అని చెప్పేసి కొన్ని కేసులు జరిగినాయి. సో ఆ కేసులు మనకి ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. సో చూద్దాం అవేంటో. బెరుబరి యూనియన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎన్క్లేవ్ వర్సెస్ అన్నోన్ కేసు 1960. సో ఈ కేసులో ప్రవేశిక అంతర్భాగం కాదని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో జడ్జి వచ్చేసి జస్టిస్ గజేంద్ర. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఆ జడ్జిల పేరు కూడా మనకు ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి కొంచెం. సో ఏంటంటే బెరుబరి అన్నది భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ఒక ప్రాంతం. ఈ భాగాన్ని భారత్ పాకిస్తాన్ల మధ్య మార్పిడి విషయంలో వచ్చిన వివాదంపై రాష్ట్రపతి 143 ఆర్టికల్ 143 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం సుప్రీంకోర్టు సలహా కోరడం జరిగింది. సో ఈ ఆర్టికల్ 143 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఏంటంటే మన రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరొచ్చు. అందులో భాగంగా పై అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు 14 మార్చి 1960న వెలువచ్చింది. సో ఇదన్నమాట. ఒకసారి చూసుకోండి ఇది కూడా ఒకసారి. నెక్స్ట్ కేసు మనకు కేశవానంద భారతి వర్సెస్ కేరళ ప్రభుత్వం. సో ఏంటంటే కేశవానంద భారతి ఈయన కాషర్గఢ్ జిల్లా ఎడ్నీర్ గ్రామంలో ఎడ్నీర్ మఠ అధిపతి. ఈయన మఠం స్పెల్లింగ్ తప్పిపోయింది, సారీ. అయితే ఆ రాష్ట్రంలో భూ సంస్కరణలు చేయడం జరిగింది, భూ సంస్కరణలు. సో చేయడం ద్వారా అతను ఎక్కువ భూమి కలిగి ఉండడం అని చెప్పేసి ఆ భూమిపై కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. సో దీన్ని సవాల్ చేస్తూ మన కేశవానంద భారతి గారు సుప్రీంకోర్టులో పిల్ వేయడం జరిగింది. అప్పట్లో ఈ కేసుకి మనకు సంబంధం, ఈ పీఠికకు సంబంధం ఏంటంటే, సంబంధం ముందు చెప్తా వినండి. అంతకుముందు ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు ప్రైమరీ రైట్గా ఉండేది, కానీ ఇప్పుడు లేదు, దాన్ని తొలగించారు. సో దాన్ని బేస్ చేసుకొని ఈయన కోర్టులో పిల్ వేయడం జరిగింది. సో ఈ కేసులో తీర్పు ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం అని చెప్పేసి తీర్పునిచ్చింది మన సుప్రీంకోర్టు. దీంట్లో తీర్పునిచ్చిన జడ్జీలు వచ్చేసి జస్టిస్ హెగ్డే, జస్టిస్ ముఖర్జీ. సో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. సో అర్థమైంది అనుకుంటా, ఐ హోప్ యూ. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు 1975. సో ఏంటంటే ఈ కేసుకి మనకు సంబంధం ఏంటంటే, సంబంధం ఉంది, చూద్దాం అది. సో ఏంటంటే ఇందిరాగాంధీ గారు 1971లో జరిగిన ఎలక్షన్స్కి ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేల్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి, జనతాదళ్ పార్టీ నుంచి రాజ్ నారాయణ్ ఇతను కూడా పోటీ చేశారు. రాయ్ బరేల్ నుంచి, కాంగ్రెస్ నుంచి ఇందిరాగాంధీ గారు, జనతాదళ్ పార్టీ నుంచి రాజ్ నారాయణ్ గారు పోటీ చేయడం జరిగింది పార్లమెంట్ స్థానానికి. సో ఇందిరాగాంధీ గారు చీట్ చేసి గెలిచారని చెప్పేసి రాజ్ నారాయణ్ గారు అలహాబాద్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది. సో అది 1971లో కేసు వేస్తే అలా అలా జరిగి 1975లో తీర్పు వచ్చింది. ఆల్మోస్ట్ ఇందిరాగాంధీ గారి యొక్క పదవి కాలం అయిపోతుంది. అప్పుడు ఆల్మోస్ట్ ఇంకా పదవి అయిపోవడానికి వస్తుంది. అప్పుడు ఈ జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. సో ఏంటంటే ఈ తీర్పులో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మౌలిక స్వరూప లక్షణాలు క్రింది విధంగా పేర్కొన్నారు. సో ఏంటంటే అవి: భారతదేశం ఒక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం, సమాన హోదా, సమాన అవకాశాలు, లౌకికత్వం, అంతరాత్మ స్వతంత్రం అని చెప్పేసి ఈ వర్డ్స్ పేర్కొనడం జరిగింది. సో తన తీర్పులో భాగంగా సో ఈ వర్డ్స్ అనేది పేర్కొనడం జరిగింది. సో ఈ వర్డ్స్ అనేది మన పీఠికలో ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం జరిగింది. నెక్స్ట్, మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ కేసు ఏంటంటే మినర్వా మిల్స్ అనేది ఒక ప్రైవేట్ బట్టల కంపెనీ. ఫస్ట్ మనం కేసు గురించి మాట్లాడుకుందాం, తీర్పు మనం తర్వాత మాట్లాడదాం.
ఈ కంపెనీలో తక్కువ ఉత్పత్తి జరగడంతో ఈ మిల్లు కార్యకలాపాలపై కేంద్రం విచారణ జరిపింది. సో మినరల్ మిల్స్ కార్యకలాపాలు ప్రజా శ్రేయస్సుకి హానికరమైన రీతిలో నిర్వహించబడుతుందని చెప్పేసి నిర్ధారించిన కేంద్రం ఈ ఫ్యాక్టరీని నేషనల్ టెక్స్టైల్స్ని టేక్ ఓవర్ అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. సో దీన్ని 1974లో దీన్ని జాతీయకరణ చేయడం జరిగింది. ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది ఈ మినరల్ మిల్స్ని. అలాగే మినరల్ మిల్స్ ఏం చేసిందంటే సుప్రీంకోర్టులో మా యొక్క ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం తీసుకొని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఈ కేసు గాను 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ 368కు చేర్చిన 4-5 క్లాజులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవి చెల్లనేరవు అని చెప్పేసి తీర్పునివ్వడం జరిగింది. సో ఈ 368 సబ్ క్లాస్ 4-5 చూద్దాం. అవి ఏంటంటే వీటికి రాజ్యాంగంలోని ఏ భాగానైనా సవరించే అధికారం పార్లమెంట్కు కల్పించబడింది. నెక్స్ట్ కేసు మనకి ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ కేసు ఏంటంటే భారత రాజ్యాంగంలోని 351 ప్రకరణం యొక్క దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ తీర్పు ప్రయత్నించింది. ఈ కేసులో తీర్పు చెప్తూ లౌకిక తత్వం భారత రాజ్యాంగం మౌలిక లక్షణం అని చెప్పేసి తీర్పునిచ్చింది. సో ఏంటంటే ఇక్కడ మనకి ఈ వర్డ్ వచ్చింది కదా, ఈ వర్డ్ మాత్రం ఇంపార్టెంట్ మనకు. లౌకిక తత్వం అని చెప్పేసి గుర్తుంచుకోండి. భారత రాజ్యాంగ మౌలిక లక్షణం లౌకిక తత్వం అని చెప్పేసి ఇక్కడ తీర్పునివ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ కేసు యొక్క హిస్టరీ మనం చూసినట్టయితే ఏంటంటే 356 ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే రాష్ట్రపతి పాలన గురించి ఇది 356 ప్రకరణ తెలియజేస్తుంది. సో ఏంటంటే ఎస్ఆర్ బొమ్మాయి కర్ణాటకలో ఒక ప్రభుత్వం ఏర్పరచడం జరిగింది. అక్కడ తన శాసనసభల మద్దతును కోల్పోవడం జరిగింది. సో దానిలో భాగంగా ఇతను కేసు వేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే పరిస్థితిని వేరే స్టేట్స్ కూడా ఎదుర్కొన్నాయి. సో ఏంటంటే నాగాలాండ్ కానీ, అటు చూస్తే హిమాచల్ ప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వేరే సభ్యుల మద్దతుతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మరియు వేరే సభ్యులు తమ మద్దతును ఉపసంహరించుకోవడం, తద్వారా ప్రభుత్వం రద్దయిపోవడం. సో ఇవన్నీ సంఘటనలు జరిగాయి. సో ఈ కేసులో మాత్రం ఒక అల్టిమేట్ తీర్పు అనేది మాత్రం వచ్చింది. ఏంటంటే సభ్యులకు ప్రాపర్గా ఒక సఫిషియంట్ టైం అనేది ఇవ్వాలి, తమ బల నిరూపణ చేసుకోవడానికి తగిన సమయం అని ఇవ్వాలని చెప్పేసి ఈ కేసులో తీర్పునివ్వడం జరిగింది. అంతకుముందు లేకుండా ఉండే ఈ కేసు తర్వాతనే ఈ తీర్పు వెలువడటం జరిగింది. అంతకుముందు ఎలా ఉంటుందంటే జస్ట్ మద్దతు లేకపోతే ఓకే, వేరే పార్టీకి మద్దతు నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుండే, కానీ ఇదే పార్టీకి కొంచెం సమయం మాత్రం ఇవ్వబోతుండే, అప్పటిదప్పుడు రద్దయిపోతుండే. ఈ కేసు తర్వాత అలా సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో మనం రీసెంట్గా చూడొచ్చు, 1 year బ్యాక్ మేఘాలయలో చూడొచ్చు, నెక్స్ట్ ఉత్తరాఖండ్లో చూడొచ్చు, అక్కడ రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో చూడొచ్చు లాస్ట్ 1 year బ్యాక్. సో వారికి తగిన సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన తర్వాత వాళ్ళు వేరే పార్టీల మద్దతులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం రీసెంట్గా ఇష్యూస్ మాట్లాడుకోవచ్చు, వాటి గురించి మాట్లాడుకోవాలంటే. సో ఇప్పుడు ఏంటంటే ఈ కేసు తర్వాత ఏంటంటే బల నిరూపణ చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయాన్ని ఇవ్వడం. సో వారు తగిన సమయంలోగా అభ్యర్థులను బల నిరూపణ చేసుకోకపోతే తమ ప్రభుత్వం రద్దయిపోతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక్కడ రాష్ట్రపతి పాలన అనేది 2 సందర్భాల్లో విధిస్తారు. ఒక సందర్భం ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో, ఆ రాష్ట్రంలో ఏ పార్టీ మెజార్టీలో లేనప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేనప్పుడు రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది. సో ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇంకా డెప్త్గా మనం నెక్స్ట్ చాప్టర్లో మనం చర్చించుకుందాం. అంటే నెక్స్ట్ చాప్టర్స్లో మనకు రాష్ట్రపతి గురించి ఒక టాపిక్ వస్తుంది, అందులో మనం చర్చించుకోవచ్చు. నెక్స్ట్ కేసు ఎక్సెల్ వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.
ఈ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యత, జాతీయకరణ మరియు ఇండస్ట్రీలను ప్రభుత్వపరం చేయడంలో ఉందని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ ఈ వర్డ్ పీఠికలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ కేసు మనం చర్చించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ కేసు గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1964. సో సుప్రీంకోర్టు పార్లమెంటుకు 368వ ప్రకరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని, అట్టి అధికారం రాజ్యాంగ పరిషత్కు మాత్రమే ఉందని తీర్పు చెప్పింది. సో ఈ తీర్పును అధిగమించడానికి పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చేసింది 1971లో. దీని ప్రకారం ఏంటంటే రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన చట్టాలు ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 2 కిందకి చెల్లనేరవని ప్రకటించడానికి వీల్లేదు. సో ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 2 ఏం తెలియజేస్తుందంటే, సో ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా శాసనాలు చేస్తే అవి ఈ ఆర్టికల్కు వ్యతిరేకంగా ఉంటే చెల్లనేరవు అని చెప్పేసి ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. సో ఏంటంటే ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏదైనా శాసనాలు రూపొందిస్తే అవి ఈ ఆర్టికల్ కింద చెల్లనేరవు అని చెప్పేసి తెలియజేస్తుంది ఆర్టికల్ 13 సబ్ ఆర్టికల్ 2. సో ఇవి కేసులను చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఈ కేశవానంద భారతి కానీ, గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కానీ, బెరుబరి కేసు కానీ, ప్రతి ఒక్క కేసు ఇంపార్టెంటే. అది చూడండి ఒకసారి, ప్రతి ఒక్క ఎగ్జామ్లో అడగడం జరిగింది. మీరు ప్రీవియస్ పేపర్స్ చూడొచ్చు. సో రాజ్యాంగం మొదట రచించినప్పుడు 395 అధికరణాలు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇవి 465 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో దృఢ అదృఢ రాజ్యాంగం. మన భారత రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం మాదిరిగా దృఢమైంది కాదు, బ్రిటన్ రాజ్యాంగం మాదిరిగా అదృఢమైంది కాదు. ఇది దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మేళనం. నెక్స్ట్ మనకు సమైక్య ఏకకేంద్ర లక్షణాలు. సో ఏంటంటే మనకు వివిధ రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనకు ఏకకేంద్ర లక్షణాలు కనిపిస్తాయి. సో మనకు ఈ రాష్ట్రాలన్నింటినీ కేంద్రమే నియంత్రణ చేస్తుంది అన్నమాట. సో వీటన్నిటికీ హెడ్ కేంద్రమే. సో అది మనకు అక్కడ ఏకకేంద్ర లక్ష్యం కనిపిస్తుంది, ఇక్కడ రాష్ట్రాల దగ్గర సమైక్య లక్ష్యం కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకే పౌరసత్వం ఉండడం. సో ఏంటంటే ఒకే రాజ్యాంగం ఉండడం, ఇది మనకు ఏకకేంద్ర లక్షణాలను తెలియజేస్తుంది. సో అది వివిధ దేశాల్లో, కొన్ని దేశాల్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రాజ్యాంగం ఉంటుంది, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పౌరసత్వం ఉంటుంది. సో ఇక్కడ ఈ స్టేట్లో ఉన్న పౌరసత్వం నెక్స్ట్ స్టేట్లో చెల్లదనమాట. అలా ఉంటుంది వేరే వేరే కంట్రీస్లో. సో మన కంట్రీలో మాత్రం ఒకే పౌరసత్వం ఉంటుంది. ఒకే పౌరసత్వం, ఒకే రాజ్యాంగంలో ఒకే రాజ్యాంగం అమల్లో ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ మాత్రం వారికంటూ ఒక సపరేట్ రాజ్యాంగం ఉంటుంది. అది మనం తర్వాత మాడుకుందాం దాని గురించి. అది మనకు లెసన్లో వస్తుంది, మనం మాడుకుందాం. నెక్స్ట్ పార్లమెంట్ ప్రభుత్వం. బ్రిటన్ అనుసరించి కేంద్ర రాష్ట్రాల్లో పార్లమెంటు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. సో మనం బ్రిటన్ అనుసరించి బ్రిటన్ నుంచి తీసుకున్నాం అన్నమాట ఈ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని. సో ఇది ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏక పౌరసత్వం గురించి మనం మాట్లాడుకున్నాం. మన దేశంలో జమ్మూ కాశ్మీర్లో మాత్రమే ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించడానికి వీలుంది. నెక్స్ట్ స్వయం ప్రాతిపత్తి ఉన్న న్యాయ వ్యవస్థ. ఇటు కార్యనిర్వాహక శాఖ కానీ, అటు శాసన నిర్వహణ శాఖ కానీ ఎలాంటి వాటికి తలంకకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది న్యాయ వ్యవస్థ. స్వయం ప్రాతిపత్తిని కల్పించడానికి గల కారణాలు: కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం, రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారం, రాజ్యాంగ ఆధిక్యత పరిరక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణ. నెక్స్ట్ ప్రాథమిక హక్కులు. మనకి రాజ్యాంగంలోని 3వ భాగంలో పొందుపరచడం జరిగింది. ప్రాథమిక హక్కుల గురించి తెలియజేసే ఆర్టికల్స్ 12 నుంచి 30 వరకు ఈ ప్రాథమిక హక్కుల గురించి మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కేశవానంద భారతి మనం కేసు మాట్లాడుకున్నప్పుడు మనకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. 1978లో
40వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించారని చెప్పేసి మనం అక్కడ మాట్లాడుకుందాం. సో అదే పాయింట్ ఇక్కడ వచ్చింది. సో ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు ఆర్టికల్స్ ఈ ఆదేశిక సూత్రాల గురించి తెలియజేస్తాయి. సో ఏంటంటే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ కార్యక్రమాలే ఆదేశిక సూత్రాలు అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్తే మనం కోర్టులను ఆశ్రయించవచ్చు, వాటిని తిరిగి పొందే హక్కు మనకు ఉంటుంది. కానీ ఆదేశిక సూత్రాలకు అలాంటి అవకాశం ఉండదు. నెక్స్ట్ ప్రాథమిక విధులు. దీన్ని శరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు 10 ప్రాథమిక విధులను 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్ట్ 4A చేర్చడం జరిగింది. సో ఈ ప్రాథమిక విధుల గురించి తెలిపే ఆర్టికల్ 51A తెలుపుతుంది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ ప్రాథమిక విధిని చేర్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.